ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ముందుగా మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. ఓకే, మనకు నచ్చినట్టు తీసుకోవచ్చు. బోన్లెస్ కానీ విత్ బోన్తో అయినా పర్లేదు, ఎలా అయినా బాగానే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది కొంచెం బాగానే పడుతుంది మనకి. అలాగే కొద్దిగా పచ్చిమిరపకాయల పేస్ట్, కొంచెం స్పైసీగా ఉంటే ముక్కకి బాగుంటుంది. నెక్స్ట్ కొద్దిగా పసుపు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం నాన్ వెజ్ ఐటమ్స్ చేసుకునేటప్పుడు ఇవన్నీ కంపల్సరీగా వాడితే మనకు దాంట్లో చిన్న చిన్న ఏమైనా పొరపాట్లు ఉన్నా వాటిని సరిదిద్దేసి మనం తిన్నప్పుడు ఏంటంటే హెల్త్ అనేది పాడు కాకుండా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ కొద్దిగా ఉప్పు. సో ఇక్కడ జస్ట్ మ్యారినేట్ చేయడానికి ఉప్పు వాడుతున్నాను. అలాగే కొంచెం నిమ్మరసం కూడా వేస్తున్నాను. సో ఆ పులుపు కొంచెం తాకితే బాగుంటుంది. నెక్స్ట్ ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టేసేద్దాం. ఈలోగా ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసి సో ముందుగా ఆయిల్. సో కొంచెం ఆయిల్ పడుతుందంటే చికెన్ని మనం విడిగా ఇక్కడ ఉడికిచ్చేసుకుంటాం అనమాట. అది కొంచెం బాగా మగ్గిన తర్వాత మనం ఆ మజ్జిగ పులుసులో యాడ్ చేసుకుంటాం. ఇది కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ దీంట్లో వేసేసి కొంచెం మగ్గిచ్చేసుకుంటాం అన్నమాట. సో సమ్మర్ అంటేనే రకరకాల మజ్జిగ పులుసులు అవి చేసుకుంటూ ఉంటారు కదా. సో ఇది ఒక వెరైటీ. నాన్ వెజ్ ఎక్కువగా ఇష్టపడే వారికి చికెన్ కాంబినేషన్లో దీన్ని హ్యాపీగా తయారు చేసేసుకోవచ్చు. ఓకే, సో కొంచెం పచ్చి వాసన పోతే సరిపోతుంది, ఎందుకంటే మనం మసాలా కర్రీ లాంటిది ఏది చేయట్లేదు. ఇక్కడ మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సో ఇది కూడా కొంచెం పచ్చి వాసన పోవాలి. ఓకే, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా నాన్ వెజ్లో చేసేటప్పుడు కంపల్సరీగా మనకి ఏంటంటే ఫ్రెష్గా చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఆ టేస్ట్ అనేది బాగా ఎంజాయ్ చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్, సో ఈ చికెన్ ముక్కలు దీంట్లో బాగా మగ్గాలి మనకి. నెక్స్ట్ దీంట్లో ఇంకొద్దిగా సాల్ట్ వేస్తాను. అక్కడ మ్యారినేట్ చేయడానికి వేసాను. కొంచెం చికెన్ ముక్కలకు పట్టడానికి కొద్దిగా ఉప్పు. ఓకే, సో ఇక్కడ ఇంకొక స్టవ్ ఆన్ చేసేసుకుందాం. ఇటువైపు షిఫ్ట్ చేసేద్దాం. ఓకే, సో ఇది మనకు వేడయ్యేంతలోపు ఒక బౌల్లో పెరుగు, కొద్దిగా పసుపు, అలాగే శనగపిండి, ఇది ఉండలు లేకుండా మనం కలిపేసుకోవాలి. ఓకే, సో ఇది రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ప్యాన్ వేడి పెట్టుకున్నాం కదా, దీంట్లో కొద్దిగా ఆయిల్,
సో ఇక్కడ పోపు వేసుకుంటున్నాం మనం. దీంట్లో కొద్దిగా మెంతి గింజలు. సో ఈ టేస్ట్ బాగుంటుంది కొంచెం పోపులో వేసుకుంటే. అలాగే ఎండుమిరపకాయలు, సో ఎండుమిరపకాయలు అలాగే మెంతులు కొంచెం మనకు వేగాలి. మెంతులు అలా పచ్చిగా ఉండిపోతే మనకు చేదు అనేది తెలుస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆవాలు, అవి కూడా మనకు చిటపట్లాడాలి. జీలకర్ర, కొద్దిగా పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు. ఓకే, సో పోపు మంచిగా వేగిపోయింది. సో ఇక్కడ ఏంటంటే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగు మిశ్రమం ఉంది కదా, దాంట్లో కొద్దిగా వాటర్ వేస్తున్నాను, కొంచెం లూజ్ చేస్తున్నాను. దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, చిక్కదనానికి తగ్గట్టుగా మనం చూసి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మగ్గిన తర్వాత అది కొంచెం దగ్గరకు వస్తుంది, అప్పుడు చూసి అవసరం అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. సరిపడా ఉప్పు, అంటే మజ్జిగ పులుసుకి సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం. ప్లస్ కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే, ఇక్కడ కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను చికెన్లో, అలాగే కొంచెం జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా ధనియాల పొడి. సో ఇక్కడ మనం పులుసులో వేసుకున్న మజ్జిగ పులుసులో ఇక్కడ చికెన్లో కూడా వేస్తున్నాం. సో ఇది కొంచెం మనకు మరగాలి. అలాగే చికెన్ కూడా ఏంటంటే మనకు కొద్దిగా డ్రైగా రావాలి. ఈ మజ్జిగ పులుసులో యాడ్ చేసుకోవచ్చు. రైట్ రైట్ సో ఇది కూడా ఇంకొంచెం అయితే మనకు దగ్గరకు వచ్చేస్తుంది డ్రైగా. సో బోన్లెస్ ఇష్టం ఉంటే సేమ్ మనం దీన్ని చేసుకున్నట్టు ఒకటే మెథడు. సాఫ్ట్గా పీస్ ఉంటుంది, మనం తినేటప్పుడు కొంచెం ఎక్కువగా అనీజీగా అనిపించకుండా కంఫర్ట్గా ఉంటుంది. అలా కావాల్సి మీరు బోన్లెస్ తెచ్చేసుకొని దాంతో కూడా చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చికెన్ కూడా డ్రై అయిపోయింది. దీన్ని మనం కూడా పులుసులోకి వేసేద్దాం. సో ఇక్కడైనా ఇలా యాడ్ చేసేయచ్చు, లేకపోతే మనం బౌల్లోకి తీసుకొచ్చిన అంటే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసినాక కూడా యాడ్ చేయొచ్చు. దీంట్లో కొంచెం ముందు వేస్తుందంటే ఈ చికెన్ ముక్కలకు కొంచెం ఆ పులుసు తాలూకు ఫ్లేవర్ పడుతుంది కదా, బాగుంటుంది. జస్ట్ ఒక్కసారి అలా కలిపేసి బౌల్లోకి తీసేసుకోవడమే. ఓకే, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర పొడి వేసేసి ఈ ముక్కలు వేసేసుకొని పెరుగు పచ్చడిలా కూడా చేసుకోవచ్చు. అంటే మనం పులుసులా చేసుకున్నాం కదా, అలా పచ్చడిలా కూడా చేసుకుంటే కూడా బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను పైనుంచి, మనకు మజ్జిగ పులుసు కాబట్టి కొంచెం ఫైన్గా చాప్ చేసి. అలాగే ఇందాక మనం చికెన్ కొద్దిగా ఫ్రై చేసుకుంది
ఆనియన్ ఇది ఉంది కదా, ఎస్. ఓకే, సో డిఫరెంట్గా తయారు చేసుకున్న చికెన్ మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. చికెన్ మజ్జిగ పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, నూనె, తరిగిన ఉల్లిపాయ, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పెరుగు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండమిరపకాయలు. చికెన్ మజ్జిగ పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో చికెన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక అందులో కలిపెట్టుకున్న చికెన్ ముక్కలు, సరిపడా ఉప్పు, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో పెరుగు, పసుపు, శనగపిండి, నీళ్లు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో మెంతులు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగాక అందులో కలుపు పెట్టుకున్న శనగపిండి, పెరుగు మిశ్రమాన్ని వేసి కాస్త నీళ్లు, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలిపి మరిగించుకోవాలి. తర్వాత అందులో మగ్గించుకున్న చికెన్ ముక్కలు వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి తరిగిన కరివేపాకు, చికెన్ గ్రేవీతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చికెన్ మజ్జిగ పులుసు రెడీ.